20వ శతాబ్దము 21వ శతాబ్దం ఈ రెండు శతాబ్దాలల్లో ఒక రెండు పేర్లు మాత్రమే చరిత్ర ఎప్పటికీ స్మరించుకుంటుంది. ఆ ఇద్దరికి ఉన్నంత విలువ ఇంకెవరికి ఉండదు. ఒక పేరేమో నిజాంకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప తెలంగాణవాది దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయన రాసిన ఒక పుస్తకాన్ని నేను ఆయనకు ప్రజెంట్ చేశాను ఇవాళ. ఆ పుస్తక గిఫ్ట్ ఇచ్చిరా? బర్త్డే గిఫ్ట్. అయితే ఎందుకంటే నాకు తెలిసి 20వ శతాబ్దంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు. నిజాయితీగా సిన్సియర్గా కమ్యూనిస్టులలో ఉన్నా కూడా. అయితే ఆయనే ఇప్పుడు పాలకుర్తి ఐలమ్మ ఆయన లేనిది, పాలకుర్తి ఐలమ్మ లేదు, దొడ్డి కొమరయ్య లేడు, రామచంద్రారెడ్డి లేడు, రావినారాయణ రెడ్డి మధ్యలో పోరాటాన్ని వద్దన్నా కూడా చివరి దాకా నడిపింది దేవులపల్లి వెంకటేశ్వరరావు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి నాకు మెంటర్. ఆయన ఆ పుస్తకం ఏదైతే నేను కేసీఆర్ గారికి ఇచ్చానో అది నేను రాశాను. ఎట్లా అంటే ఆయనతో ఆ రోజుల్లో క్యాసెట్లలో మాట్లాడించి సంవత్సరంన్నర నేను రోజు పాజు నొక్కుంటూ టేప్ రికార్డులో అది చరిత్రకు ఒక గొప్ప కాంట్రిబ్యూషన్. 100 సంవత్సరాలు దాదాపు 70-75 సంవత్సరాల చరిత్రను గ్రంథస్థం చేసిండు. తెలంగాణ గురించి అంత గొప్పగా చెప్పిన పుస్తకం ఏది లేదు. ఏది 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కూడా 1920s నుంచి 1980 దాకా అంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. దేవులపల్లి లాగా సమాజాన్ని అర్థం చేసుకున్నది. మళ్ళీ ఈ శతాబ్దానికి వచ్చినప్పుడు 21వ శతాబ్దానికి ఇప్పటిదాకానైతే కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు తెలంగాణలో లేడు. తెలంగాణలో లేడు అసలు. తెలంగాణ అర్థం చేసుకున్నవాడను, తెలంగాణ మొత్తాన్ని మార్చిన వాడను, భౌగోళిక చిత్రపటాన్ని మార్చిన వ్యక్తి కానీ, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి కానీ. కాబట్టి ఇద్దరూ తెలంగాణకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ఈ జన్మదినం సందర్భంగా బుక్ ఇచ్చాను ఆయనకి.